ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించే వార్త ఒకటి చోటు చేసుకుంది. అది కూడా పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే చైనా అమెరికాల మధ్య చోటు చేసుకోవడంతో అది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మరోవైపు చైనా రాజకీయ సైనిక వర్గాల్లో ఎవ్వరూ ఊహించని పరిణామం కావడంతో డ్రాగన్ కంట్రీలో తీవ్ర కలకలం చెలరేగింది. ఎందుకంటే చైనాకు సంబంధించి అణు రహస్యాలు లీక్ అయి అగ్రరాజ్యం చేతిలో పడ్డాయి. దీంతో ఇప్పుడు చైనా అధ్యక్షుడికి షీ జిన్పింగ్కు అత్యంత నమ్మకస్తుడిగా సైన్యంలో అత్యున్నత హోదాలో ఉన్న జనరల్ జాంగ్ యూక్సియా దేశద్రోహం ఆరోపణలతో బోను నిలబడ్డాడు. ఆయనపై తీవ్ర అవినీతి ఆరోపణలే రావడమే కాకుండా అత్యంత సున్నితమైన కీలకమైన అణ్వాయుధ రహస్యాలను అమెరికాకు చేరవేరారన్న సంచలన ఆరోపణలు రావడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చాంశనీయంగా మారింది. ఇంతకీ చైనాకు సంబంధించిన అణు రహస్యాలు అమెరికా చేతుల్లోకి జాంగ్ యూక్సియా పెట్టడం వెనుక ఓన్లీ అవినీతియే ఉందా, లేక ఇంకేమైనా వేరే కారణం ఉందా? వాల్ స్ట్రీట్ జర్నల్స్ కథనం వెనుకున్న మతలబ్లేంటి? లెట్స్ వాచ్. చైనా అణురహస్యాలు లీక్ అయ్యాయి. చైనాకు చెందిన అత్యంత గోప్యమైన అణ్వాయుధ సాంకేతిక డేటాను అగ్రరాజ్యం అమెరికా చేతిలో పడింది. ఈ వార్తను వాల్ స్ట్రీట్ జర్నల్స్ ప్రచురించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపుతోంది. దీంతో ఈ లీక్కు సంబంధించి టాప్ జనరల్పై జిన్పింగ్ సర్కార్ ఆయనపై రహస్య విచారణకు ఆదేశించింది. దీంతో చైనాకు చెందిన అత్యంత గోప్యమైన అణ్వాయుధ సాంకేతిక డేటాను ఒకప్పుడు అధ్యక్షుడి షీ జిన్పింగ్కు కుడి భుజంగా, చైనా సైన్యంలో ఎదురులేని శక్తిగా వెలిగిన జనరల్ జాంగ్ యూక్సియా అమెరికాకు చేరవేర్చారన్న సంచలన వార్త ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. రక్షణ శాఖలో కేవలం అవినీతికి పాల్పడమే కాకుండా ఏకంగా దేశ భద్రతకే ముప్పు తెచ్చేలా అణు రహస్యాలను శత్రు దేశానికి విక్రయించారన్న ఆరోపణలతో యూక్సియా బోనెక్కాల్సి వచ్చింది. అయితే ఇదంతా కూడా చైనా రాజకీయ సైనిక వర్గాల్లో ఎవ్వరు ఊహించని పరిణామంగా మారింది. ఇక ఈ వ్యవహారంలో షాకింగ్ విషయాలు డ్రాగన్ కంట్రీలో ప్రకంపనలు రేపుతున్నాయి. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం చైనా సెంట్రల్ మిలిటరీ కమిషన్ వైస్ చైర్మన్ హోదాలో ఉన్న జాంగ్ యూక్సియాపై అణ్వాయుధ కార్యక్రమానికి సంబంధించిన కోర్ టెక్నికల్ డేటాను అమెరికాకు లీక్ చేశారన్న ప్రధాన ఆరోపణ ఉంది. చైనా దగ్గర ఎన్ని అణుబాంబులు ఉన్నాయి, అవి ఎలా పనిచేస్తాయి అనే ముఖ్యమైన టెక్నికల్ సమాచారాన్ని అమెరికాకు లీక్ చేశారని వార్తలొచ్చాయి. ఇక సైన్యంలో జిన్పింగ్ వ్యతిరేకంగా ఒక సొంత గ్రూపును తయారు చేస్తున్నారనే అనుమానం కూడా ఉంది. దీంతో పాటు సైనిక పదవుల కేటాయింపులో భారీగా లంచాలు తీసుకోవడం, సొంత వర్గాలను ఏర్పాట్లు చేయడం, సైనిక కొనుగోళ్లలో అవినీతికి పాల్పడడం వంటి తీవ్రమైన ఉల్లంఘనలపై ప్రభుత్వం అంతర్గత విచారణ జరుపుతోంది. ఇక ఒకప్పుడు జిన్పింగ్కు కుడి భుజంగా ఉన్న జాంగ్ పతనం చైనాలో నియంతృత్వ పట్టు ఎంత బలంగా ఉందో బహిర్గతం చేస్తోంది. అయితే గత 30 ఏళ్లలో చైనాలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం మొదటిసారి. గతంలో జిన్పింగ్ అధికారంలోకి వచ్చాక సైన్యంపై పట్టు పెంచుకోవడానికి చాలా మంది అధికారులను తీసేశారు. కానీ ఇంత పెద్ద హోదాలో ఉన్న వ్యక్తిపై వేటు వేయడం గత 30 ఏళ్లలో ఇదే మొదటిసారి. చైనాలో సైనిక తిరుగుబాటు జరిగిందని మొన్నటిదాకా సోషల్ మీడియాలో వచ్చిన పుకార్లకు ఈ విచారణకు ఏదో లింక్ ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు చైనా మిలిటరీలో ఇప్పుడు అసలు ఏం జరుగుతుందో అర్థం కాక ప్రపంచ దేశాలన్నీ ఆశ్చర్యపోతున్నాయి. అధ్యక్షుడు షీ జిన్పింగ్కు అత్యంత నమ్మకస్తుడు, చైనా సైన్యంలోనే నెంబర్ 2 పొజిషన్లో ఉన్న జనరల్ జాంగ్ యూక్సియాపై విచారణ మొదలవ్వడం ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో చైనాలో ఇప్పుడు ఒకటే చర్చ నడుస్తోంది. అదేంటంటే అధ్యక్షుడు షీ జిన్పింగ్ తన సొంత మనిషినే ఎందుకు టార్గెట్ చేశారని. వాస్తవానికి జాంగ్ యూక్సియా అంటే జిన్పింగ్కు ప్రాణం. ఇద్దరు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. ఈ పరిణామాల నేపథ్యంలో చైనాలో సైనిక తిరుగుబాటు జరిగిందంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. అధ్యక్షుడి భద్రత దళాలకు సైన్యానికి మధ్య ఘర్షణలు జరిగాయని, వేలాది మంది సైనికులను అదుపులోకి తీసుకున్నారన్న వార్తలు వెలువడినా చైనా ప్రభుత్వం కానీ పాశ్చాత్య నిఘా సంస్థలు కానీ వీటిని ధృవీకరించలేదు. అయితే షీ జిన్పింగ్ చేపట్టిన సైనిక ప్రక్షాళనలో భాగంగానే 2023 నుంచి ఇప్పటి వరకు 50 మందికి పైగా ఉన్నతాధికారులు పదవులు కోల్పోవడం గమనార్హం. మరోవైపు చైనాలో చోటు చేసుకున్న ఈ పరిణామాల ప్రభావం భారత్పై ఏ విధంగా పడుతుందనే కోణంలో నిఘా వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. ఎందుకంటే వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అంతర్గత అస్థిరత భారత్ భద్రతపై ప్రభావం చూపుతుంది. చైనా సైనిక నిర్ణయాధికారాల్లో వచ్చే మార్పులు సరిహద్దు వ్యూహాలపై ప్రభావం చూపుతాయని భారత నిపుణులు అభిప్రాయపడుతున్నారు.